వరప్రసాద్ గారు, మొత్తానికి ఎన్నికలు అయితే మరో 2 నెలల్లో జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే మీ పటాన్చెరు నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న గూడెం మైపాల్ రెడ్డి గారికి టికెట్ కన్ఫర్మ్ అయింది. ఇంటింటికి ప్రచారం చేయడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో బొల్లారం గ్రామంతో పాటు జిన్నారం మండలంలో టీఆర్ఎస్ క్యాడర్ ఏ విధంగా ఉంది? మీరు ప్రజలకు ఏం చెప్తూ ఉన్నారు ప్రచారం? జిన్నారం మండలంలో, ఉమ్మడి జిన్నారం మండలంలో టీఆర్ఎస్ పార్టీ చాలా బలంగా ఉంది. ఇంతకుముందు ఇప్పుడు ఇంకా చాలామంది నాయకులు వచ్చి ఇంకా చాలా బలంగా ఉంది. ఇంతకుముందు 2014లోనే మేము 18,000 ఓట్ల మెజార్టీతో గెలిపించడం జరిగింది మన మైపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారిని. ఈసారి మేము కొత్త రకంగా అవసరం అనుకుంటే ఈ టెక్నాలజీ వాడుకొని సోషల్ మీడియా ద్వారా ఇంకా ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయడం కానీ ఇలాంటి ఎన్నో విధాలుగా ప్రజలకు చేరువయ్యి మేమేం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదండి. మైపాల్ రెడ్డి గారు చేసిన సేవ పటాన్చెరులో ఏదైతే ఉందో చేసినట్టు చెప్పగలిగితే చాలు. 40-50 వేల మెజార్టీతో మేము ఇవాళ పటాన్చెరులో మైపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యే గెలిపించుకోబోతున్నాం. అండ్ సార్, మీరు కార్మిక విభాగంలో ఉన్నారు కాబట్టి ప్రతిపక్షాలు వాళ్ళు చేసిన ఒక ఆరోపణ ఈరోజు మీ ముందు ప్రస్తావించడానికి ట్రై చేస్తున్నాను. ఏదైతే గూడెం మైపాల్ రెడ్డి గారు ఉన్నారో, ఈ పటాన్చెరు నియోజకవర్గం పెద్ద ఎత్తున పరిశ్రమలు ఎక్కువ ఉంటాయి, ఒక మినీ ఇండియా లాంటిది. ఇక్కడ ఉన్న జనాన్ని భయభ్రాంతులకు గురి చేస్తారు. ఇండస్ట్రియలిస్టులు ఎవరైతే ఉన్నారో కంపెనీలకు వెళ్ళి వాళ్ళని బెదిరిస్తారు, వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తారు. మళ్ళీ ఆయన గెలిచే ప్రసక్తే లేదని చెప్పి అటు ప్రతిపక్షాలు చెప్తూ ఉన్నాయి. దీనిపైన మీరు ఇచ్చే కౌంటర్? ఆయన మేనేజ్మెంట్ పరిశ్రమవేత్తలుగా ఎవరిని వ్యక్తిగతంగా ఎప్పుడు విమర్శించే వ్యక్తి కాదు, ఎవరిని ద్వేషించే వ్యక్తి కాదు. ఏదన్నా కార్మికులు వచ్చి వాళ్ళ బాధలు చెప్పుకుంటే వాళ్ళ తరపున వెళ్ళి పరిశ్రమవేత్తలతో ఎప్పుడన్నా వాళ్ళు ఆయన ఏదైనా విభేదించి ఉంచవచ్చు తప్ప వ్యక్తిగతంగా ఆయన స్వలాభం కోసం అయితే ఎప్పుడు ఏ పరిశ్రమవేత్తని ఇబ్బంది పెట్టిన వ్యక్తి కాదు ఆయన. మీకు నిరంతరం కార్మికుల కోసం పోరాడే వ్యక్తి. ఈ గత 5 సంవత్సరాలు నేను చూస్తున్నా కదా, ప్రతి ఏదైతే మీడియా వస్తుందో, కార్మికుల రోజు వస్తుందో, నాకు తెలిసిన కాడికి మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఏకైక వ్యక్తి ప్రతి కార్మికుల రోజు కొన్ని వేల మందితో బహిరంగ సభ పెట్టి మీటింగ్ పెట్టి కార్మికులందరినీ పిలిచి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకొని వాళ్ళందరికీ ఏం కావాలో చేసి పంపించే వ్యక్తినా నిరంతరం కార్మికులతో ఉంటాడు. కాబట్టి జనరల్గా పరిశ్రమవేత్తలతో ఏమన్నా కార్మికుల సమస్య మీద ఏమైనా అడుగుండొచ్చేమో తప్ప ఆయన వ్యక్తిగతంగా లాభం ఏమి చూసుకునే వ్యక్తిగా నిస్వార్థంగా పనిచేసే వ్యక్తి. కాబట్టి ఆయన ఇవాళ అందరూ గుండెలో పెట్టుకొని కాపాడుతున్నారు. ఇవాళ ఆయన ఒక్క పిలిపిస్తే కొన్ని 10,000 మంది 15,000 మంది వచ్చి నిలబడుతున్నారంటే అది ఆయన మీద గిట్టని వాళ్ళు చేస్తున్న ఆరోపణే తప్ప నేనైతే ఖచ్చితంగా అది తప్పని చెప్తాను. ఎందుకంటే మైపాల్ రెడ్డి గారిని దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా ఏదైతే మీరు చేసిన ఆరోపణలో చాలా తప్పని చెప్పి నేను అనుకుంటున్నాను. సార్, వరప్రసాద్ రెడ్డి గారు క్షేత్రస్థాయిలో మీలాంటి నాయకులే పెద్ద ఎత్తున జనాల దగ్గరికి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. గూడెం మైపాల్ రెడ్డి గారు అభ్యర్థిగా ఉన్నప్పటికీ ఇన్ని గ్రామాలు కవర్ చేయాలంటే చాలా కష్టమైన పరిస్థితి. ఈ నేపథ్యంలో బొల్లారంలో అటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా బలంగా ఉన్నారు. ఖచ్చితంగా బొల్లారంలో కాంగ్రెస్ జెండాని మళ్ళీ ఎగురుతుంది స్థానిక సంస్థల ఎన్నికలు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్కి సంబంధించి టీఆర్ఎస్ ఎలా ఎదుర్కోబోతుందంటే మీరేం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ కన్నా టీఆర్ఎస్ చాలా 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 బలంగా ఉందండి. ఇంతకుముందు జరిగిన ఎంపీ ఎలక్షన్లో మీరు చూసి ఉండొచ్చు. దగ్గర 3,000 ఓన్లీ బొల్లారం ఊర్లోనే 3,000 మెజార్టీ వచ్చింది టీఆర్ఎస్కి. సో ఇప్పుడు కూడా అదే మెజార్టీ కొనసాగుతాం. మా ఊర్లోనే 3,000 మెజార్టీతో మైపాల్ రెడ్డి గారు లీడ్ ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇక వేరే పార్టీని తక్కువ చేస్తున్నాం మాట్లాడడం కాదు, కానీ మా పార్టీ చాలా బలంగా ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రిగా ప్రవేశపెట్టిన పథకాలు మైపాల్ రెడ్డి గారు ఏదైతే చేసిన సేవ ఏదైతే ఉందో మాకు అది గెలిపిస్తుందండి. ఇప్పటిదాకా కనీవిరిగిన విధంగా అండి, ఏ ఊరికి వెళ్ళినా సరే గుడికి కానీ బడికి కానీ ఎన్ని లక్షల రూపాయలు ఆయన కేటాయించడం జరిగిందండి. ఇప్పుడు పటాన్చెరులో 5 సంవత్సరాల్లో 4,000 కోట్లు, ఒక 4,000 కోట్లు, ఒక 4,000 కోట్ల రూపాయల దాకా అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగిందండి. ఇప్పటికీ ఇంతకన్నా ఇంత అభివృద్ధి చేసిన వ్యక్తి గెలవకుండా ఇంకోరు గెలుస్తారండి. మేము చేసేది ఒకటే, ఇంతకుముందు చెప్పినట్టుగా ఇంటింటికి వెళ్ళి మైపాల్ రెడ్డి గారు ఏదైతే చేశారో, మాకు ఏవైతే బొల్లారం గ్రామానికి అభివృద్ధికి పట్టుబడ్డాడో ఆ చేసిన పనులు చెప్పుగా జనాల గుండెలో పెట్టుకుని గెలిపిస్తారు జరుగుతుంది. సార్, బొల్లారంలో ఇప్పటికీ చాలా సమస్యలు ఉన్నాయి. గతంలో గూడెం మైపాల్ రెడ్డి గారు కొన్ని సమస్యలు తీర్చినప్పటికీ రోడ్ల విషయం కానివ్వండి, త్రాగునీటి విషయం కానివ్వండి, అదేవిధంగా ఇక్కడ పరిశ్రమలు ఎక్కువైపోయినాయి, పొల్యూషన్ విపరీతంగా పెరిగిపోతుంది, గాలి పీల్చుకోవడానికే చాలా ఇబ్బందిగా ఉన్న పరిస్థితి. రేపు మీలాంటి వాళ్ళు ఆయన్ని బలపరుస్తున్నారు కాబట్టి మళ్ళీ గూడెం మైపాల్ రెడ్డి గారు ఒకవేళ ఎమ్మెల్యే అయితే ఈ సమస్యలన్నీ ఆయన దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉందా?
ఖచ్చితంగా అండి. మా ప్రజల తరపున సమస్యలు మేము తీసుకెళ్తున్నాం కాబట్టి వాళ్ళ ప్రజలు మమ్మల్ని నాయకుడిని గెలిపించడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా తీసుకెళ్తాము. ఇప్పుడు మీరు గమనించవచ్చు 2000 ఈ టర్మ్‌లో ఏదైతే ఉందో మైపాల్ రెడ్డి గారి టర్మ్‌లో ఇప్పుడు జరిగిన అభివృద్ధి గాని బొల్లారంలో ఇంతకుముందు ఎప్పుడు జరగలేదండి. ఎందుకంటే మా ఊరు అనేది ఒక ప్లాన్డ్‌గా డెవలప్ అయిన ఊరు కాదు. అది మాది కాజిపల్లి కింద ఒక ఆమ్లెట్ గ్రామం ఉండేది బొల్లారం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే పేదవాళ్ళందరూ కొంచెం ఇల్లు కట్టుకోవడం, ఒక్కొక్క ఇల్లు కట్టుకోవడం, ఇది ఎక్కడైతే వెంచర్లు వేసి రోడ్లు డెవలప్లు చేసి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసి స్ట్రీట్ లైట్లు పెట్టి ఏదైతే ప్లాన్డ్‌గా లేఅవుట్స్ వేసి పెంచినది కాదు. ఒక్కొక్కరు ఇల్లు కట్టుకుంటూ వెళ్ళారు. అలా పెరిగిపోయి 200-300 మంది ఉన్న ఊరు ఇవాళ 70,000 మంది బతికే విధంగా అయిపోయింది ఇవాళ ఊరు. ఈ ప్లాన్డ్ కాదు కాబట్టి ప్రతి పని ప్రభుత్వం చేయాల్సి వస్తుంది. స్ట్రీట్ లైట్లు కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, రోడ్లు కానీ, ఇలా బొల్లారంకి ఎంత చేసినా ఎందుకు ఇంకా పెండింగ్ ఉంటుందంటే ప్రతి ఒక్కటి ప్రభుత్వమే చేయాల్సి వస్తుంది కాబట్టి. ఇవాళ సగం కనెక్ట్ విషయం మీరు వస్తుండొచ్చు ఐటీసీ కంపెనీ హనుమాన్ టెంపుల్ దాకా ఇంతకుముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎంత అందంగా అయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి రింగ్ రోడ్ నుంచి కూడా జ్యోతి థియేటర్ దాకా ఎంత బాగా అయింది. ఇంకా మైపాల్ రెడ్డి గారు ఇంకా మాకన్నా చాలా బాగా మా ఊరు గురించి ఆలోచిస్తున్నారు. మొన్న కూడా ఇంతకు ఆయనతో వెళ్ళినప్పుడు చెప్పడం జరుగుతుంది, ఇగో ఇక్కడ నుంచి ఇక్కడ మనం ఇలా డబుల్ రోడ్ చేయాలి, ఇక్కడ మనం వివేకానంద స్టాచ్యూ వేయాలి, కమాన్ పెద్దగా పెట్టాలి, మీ ఊరికి అదొక అట్రాక్షన్ ఉండాలని చెప్పి మా ఊరు నుంచి మాకన్నా ఎక్కువ ఆయన ఆలోచించడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆయన దృష్టికి తీసుకెళ్తాం. ఏవైతే పెండింగ్ పనులు ప్రతి ఒక్కటి చేస్తాం. సార్ వరప్రసాద్ రెడ్డి గారు, ఫైనల్గా టీఆర్ఎస్ పార్టీకి ఈ పటాన్చెరు నియోజకవర్గం నుంచి అభ్యర్థిగా నిలబడుతున్న గూడెం మైపాల్ రెడ్డికి ఇక్కడి ప్రజలు, నియోజకవర్గ ప్రజలు ఎందుకు ఓటేయాలంటే మీరేం చెప్తారు? ఇంతకుముందు చెప్పాను కదండి, 4,000 కోట్ల కన్నా ఎక్కువ అభివృద్ధి, అంతకన్నా ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టి అభివృద్ధి చేయడం జరుగుతుంది కాబట్టి ఇంతకు మునుపు ఎమ్మడూ లేని విధంగా. అంతకుముందు ఎంత సార్ నేను ఇన్నేటోని 200 కోట్లు 300 కోట్లు తెస్తే అది గొప్పగా ప్రచారం చేసుకునేవాళ్ళు. ఇవాళ ఇన్ని వేల కోట్లు పెట్టిన తర్వాత జనాలతో ఇంత కలిసి ఉన్న తర్వాత ఆయన గురించి పొద్దున లేస్తే పటాన్చెరు, రాత్రి చూస్తే రామచంద్రపురం, ఎప్పుడు ఎక్కడ ఖాళీ లేకుండా పొద్దున్న లేస్తే ప్రజల్లో ఉంటున్న వ్యక్తి ఆయన. ఎప్పుడు ఒక నిలకడగా పొద్దున 6 గంటలకు 5 గంటలకు ఇంటికి బయలుదేరితే రాత్రి 10 గంటల దాకా ఎప్పుడు ఇంటికి వెళ్ళే వ్యక్తి ఆయన. ఎక్కడ చూడు ఒక గంటలో పటాన్చెరు ఉన్నట్టు ఇంకో గంట జిన్నారం మండలం అంటే ఇంకో గుమ్మడిదల మండలం రామచంద్ర, ఇంతకన్నా తిరిగే వ్యక్తి ఇంకోరున్నారు. ఇంత ప్రజల కోసం వ్యక్తిగతంగా ఆయన ఆదుకున్నట్టుగా నాకు తెలిసి ఇప్పటిదాకా ఏ లీడర్ ఆదుకోకూడదు కూడా. వ్యక్తిగత ఎవ్వరు ఆయన దగ్గర సమస్య కోసం పోయి ఇగో ఆరోగ్యం బాగాలేదన్నా లేకపోతే ఇంకేదైనా ఉందని ఏదన్నా సరే వ్యక్తికి అవసరం అనుకుంటే ఆయన వ్యక్తిగతంగా కొన్ని లక్షల రూపాయలు నాకు తెలిసి ఆయన చాలా మంది సాయం చేయడం జరిగింది కాబట్టి అలాంటి లీడర్ని ఎవరు వదులుకోరండి. ఎందుకంటే అలాంటి లీడర్ చాలా అరుదుగా వస్తుంటారు మనకి కాబట్టి ఎవరు వదులుకోరు. జనాలే ఖచ్చితంగా మేము ఎంతైతే ఇంట్రెస్ట్గా ఉన్నామని గెలిపించుకోవడానికి జనాలు కూడా అదే విధంగా ఉన్నారు. ముఖ్యంగా మైపాల్ రెడ్డి గారు మా ఊరు అల్లుడు కాబట్టి ఇంకా మేము ఇంకా ఇంట్రెస్ట్గా తీసుకొని మా ఊరు పెద్ద మెజార్టీ ఇచ్చారని గెలిపించుకోవాలని ప్రయత్నం చేస్తాం. రైట్ వరప్రసాద్ గారు, ఇది మీ వ్యక్తిగతంగా అడుగుతూ ఉన్నాను. టీఆర్ఎస్ పార్టీలో మీరు సీనియర్ లీడర్గా ఉన్నారు బొల్లారం నుంచి. అయితే ఈ టీఆర్ఎస్ పార్టీలో పటాన్చెరు నియోజకవర్గంలో గ్రూపులు ఎక్కువైపోయినాయి. ఒక పార్టీలో ఉన్నప్పటికీ ఒకళ్ళంటే ఒకళ్ళు పడిన పరిస్థితి ఉంది అని చెప్పి బలమైన వాదన వినిపిస్తుంది. సో దీనికి బొల్లారంలో కూడా చాలా ఉదాహరణలు ఉన్నాయని చెప్తూ ఉంటారు. ఈ పరిస్థితి నిజంగా ఉందా అంటే మీరేం చెప్తారు? ఇవి గ్రూపులు అనేవి ఏమీ లేవండి. ఏదంటే అభిప్రాయ భేదాలు ఉంటాయి. ఎలా అంటే సొంత ఇంట్లో కూడా తండ్రి కొడుకుల మధ్యలో కూడా అభిప్రాయ భేదాలు ఉంటాయి. ఇవాళ మా నాన్నగారితో నేను విభేదిస్తాను అంటే మా నాన్నగారి మీద ఇష్టం లేదా, లేకపోతే మా నాన్న విభేదించి ఎక్కడికి వెళ్తాను, ఎక్కడికి వెళ్ళేది లేదు. సమస్యలు వచ్చినప్పుడు ఖచ్చితంగా కూర్చుంటాం, మాట్లాడుకుంటాం. ఒక కుటుంబంలో సమస్యలు ఎలాగైతే మాట్లాడుకుంటాం, ఇక్కడ కూడా ఏమైనా సమస్యలు వస్తే కూర్చొని మాట్లాడుకుంటాం, అన్ని సమస్యలు పరిష్కరించుకుంటాం. ఏదైతే వేరే పార్టీ వాళ్ళు గెలవలేరు, గెలిచే దమ్ము లేక ఈ విషయాలు బాగా హైలైట్ చేస్తున్నారు తప్ప ఎలాంటివి లేవు. మా నాయకులు హరీష్ రావు గారు కానీ మా మైపాల్ రెడ్డి గారు కానీ అందరినీ కూర్చోబెట్టి మాట్లాడి అంత సమస్యను పరిష్కరించి ఖచ్చితంగా అందరం కలిసి ఒకే కుటుంబంలో కలిసి పనిచేసి పెద్ద మెజార్టీతో గెలిపించారు. వరప్రసాద్ రెడ్డి ఒకటే చెప్తూ ఉన్నారు, ఇటు పటాన్చెరు నియోజకవర్గంతో పాటు తెలంగాణ వ్యాప్తంగా మరొకసారి గులాబీ జెండా ఎగరడం ఖాయం. ఇక బొల్లారం విషయానికి వస్తే ఇప్పటికే చాలా అభివృద్ధి కార్యక్రమాలు గూడెం మైపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా అయిన తర్వాత చేశాం. రాబోయే రోజుల్లో ఇంకొన్ని కార్యక్రమాలు మిగిలిపోయినాయి. తప్పకుండా మరొకసారి ఆయన భారీ మెజారిటీతో గెలిపించి ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత మిగిలిన సమస్యలు కూడా తీర్చేందుకు కృషి చేస్తామని చెప్పి వరప్రసాద్ రెడ్డి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ గోవితో గోపీకృష్ణ, పీజే న్యూస్, బొల్లారం నుంచి.